కాబట్టి దేని గురించి భయపడకుండా పోయిన ఇయర్ లాగే ఒక ఫెయిల్యూర్ ఇయర్గా నా లైఫ్లో ఉంటుందేమో అనుకుంటున్నారు. లేదు, ఇట్స్ ఎ న్యూ ఇయర్. హీఈస్ గోయింగ్ టు రెస్టోర్ యు ఆల్. అందరినీ కోల్పోయిన ప్రతీది కూడా అనుగ్రహిస్తున్నారు. మన యొక్క అంశం ఏంటంటే, దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏంటంటే, నిరీక్షణ గలవారులారా. జకర్యా 9:12 చూసినట్లయితే 9:12 జకర్యా చాప్టర్ 9 9:12. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు మనము రెస్టరేషన్ గురించి, రెండంతలుగా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో నేర్చుకుందాం. చాలా కొద్ది విషయాలు నేర్చుకొని మనం ముగించుకుందాం. మొదటిగా దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, నిరీక్షణ గలవారు. నిరీక్షణ ఎక్కడి నుంచి ఉంటుంది తెలుసు? ఎక్కడి నుంచి మనకు నిరీక్షణ ఉండాలి? ఇక్కడ మనం చదువుతుంటే బంధకాలలో పడి ఉండి కూడా, ఏ బంధకంలో మనం ఉన్నామో, నిరాశ, నిస్పృహ, ఒక ఫెయిల్యూర్, ఒక ఎడిక్షన్ అనే దాంట్లో ఉన్నామో ప్రియ కుమార్తె, దేవుడు అన్నాడు లేదు, దాంట్లో నుండి కూడా నన్ను చూడు, దాంట్లో కూడా నీకు హోప్ ఉంది. ఏమీ అవ్వట్లేదు, లైఫ్ ముందుకు వెళ్ళట్లే, ఐఎమ్ స్ట్రక్ అన్నావు కదా, తిరిగి అక్కడి నుంచి కూడా నన్ను చూడు. ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ గివ్ యూ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. కోల్పోయిన అన్నిటికీ కూడా దేవుడు రెండంతలుగా ఇస్తాడంట, ఒక్కటి కాదు. మనము ఒకవేళ డబ్బులు కోల్పోతే, ఎవరైనా ఇంతే కోల్పోయా కదా మనకి ఇస్తే నాకు అది ఎంతో సంతోషంగా ఉంటుంది. అరే నేను పోగొట్టుకుని నాకు వచ్చింది ఎంత ఫీల్ అవుతామో, మరి దానికి రెండంతలు డబుల్ చేస్తే ఆ బ్లెస్సింగ్స్ ఎంత గొప్పగా ఉంటాయి కదా. పురుగులు తినివేసిన సంవత్సరాలను దేవుడు, దిస్ ఇయర్ గాడ్ ఈస్ గోయింగ్ టు fill it with the blessings.